తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం. గ్రామంలో సంభవించిన అసాధారణ మరణాలపై ఆరా తీసింది. మిలియాయోయిడస్ డోసిస్ వచ్చిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా, వ్యాధి లక్షణాలున్న వారి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని పేర్కొంది. ఇవాళ కూడా తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటించే అవకాశం ఉంది. గ్రామంలో మంచినీటి సరఫరా, ప్రజలందరికీ భోజన సదుపాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల 31 నుంచి ఈ నెల 9 వరకు నిర్వహించిన వైద్య శిబిరాల్లో 450 రక్తం నమూనాలు సేకరించినట్లు అధికారికంగా చెబుతున్నారు. మొత్తం 7 కేసుల్లో 2 మెలియోడోసిస్ వ్యాధి కేసులుగా నిర్ధారించారు. మరో 5గురికి వ్యాధి లక్షణాలు ఉండటంతో వారందరూ గుంటూరు జీజీహెచ్లో, మరొకరు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. చూస్తున్నాం. తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిని ఓవరాల్ గా పరిశీలించింది ఇటు జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం. గ్రామంలో ఇటీవల సంభవించినటువంటి అసాధారణంగా జరుగుతున్నటువంటి మరణాలు ఎన్నో చూస్తున్నాం. దానికి సంబంధించి ఎందుకు అనే విషయానికి సంబంధించి ఆరా తీయడం జరిగింది. మెలియాయిడోసిస్ అనే వచ్చినటువంటి ఇద్దరి ఆరోగ్య పరిస్థితి, ఒకసారి వ్యాధి లక్షణాలను గుర్తించారు. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగ్గానే ఉందని చెప్తూ ఉన్నారు. కానీ ఇవాళ కూడా తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్రామంలో నీటి సరఫరాకు సంబంధించి కావచ్చు, భోజన సదుపాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ గత నెల సంభవించినటువంటి ఈ నెల 9 వరకు నిర్వహించినటువంటి వైద్య శిబిరాల్లో మొత్తం మంది దగ్గర బ్లడ్ టెస్టులు అయితే స్వీకరించినట్లుగా అర్థమవుతోంది. మొత్తం 7 కేసుల్లో 2 మెలియోడోసిస్ వ్యాధి కేసులుగా నిర్ధారించారు. ఈ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఉండటంతో ఒక్కసారిగా గుంటూరు జీజీహెచ్లో, మరొకరు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇది ఎవరికి సోకకుండా ప్రస్తుతం అయితే దానికి సంబంధించి అనేక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా ఊర్లో ఎవరెవరైతే ఆ గ్రామంలో ఎవరైతే వ్యాధిగ్రస్తులు అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి బ్లడ్ టెస్టులు అయితే సేకరిస్తూ ఉన్నారు. అప్పటి వరకు క్యాంప్స్ నిర్వహించడం, అలాగే అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మొత్తం ఓవరాల్గా 450 మెంబర్స్కి ఇప్పటి వరకు రక్త నమూనాలు సేకరించినట్లుగా అధికారికంగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి శంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, అక్కడ బ్లడ్ టెస్టులు తీసుకున్నారు కదా, ఇప్పటికే 2 కేసెస్ పాజిటివ్గా తెలిసాయి. మరి ఇంకా దీనికి సంబంధించి రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎప్పుడు ప్రవేశపెడతారు? మొత్తంగా అయితే తురకపాలెంలో 412 సస్పెక్టెడ్, అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాటిలో 62 మంది వరకు ఇప్పటికి నెగిటివ్ వచ్చినట్లు కూడా అధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేదు అనే విధంగా నిర్ధారిస్తున్నారు. అయితే సుడోమల్లి బ్యాక్టీరియా అనేటటువంటి బ్యాక్టీరియాకి 3 ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది అనే విధంగా కూడా ఇప్పటికే అధికారికంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ఒకరు చనిపోయారు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ, మరో 2 కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అయితే చాలా మెరుగ్గా ఉందనే విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. అయితే మరో 6గురికి ఇదే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. అంటే ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే పరీక్షలకు సంబంధించి నిర్ధారణ అవ్వాలి. కానీ వాళ్ళంతా కూడా జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంది అనే విధంగా చెప్తున్నారు. అయితే మొదటి నుంచి అనుకుంటున్నట్టు మళ్ళీ బ్యాక్టీరియా కాకుండా మరో 2-3 బ్యాక్టీరియాలు కూడా అక్కడ ఉన్నటువంటి తురకపాలెంలో ఉన్నటువంటి వాళ్ళకి అటాక్ అయినట్టు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో కోకో పాజిటివ్, గ్రామ్ పాజిటివ్ అనేటటువంటి ఒక వైరస్ తో పాటు స్పెక్టోకోకస్ అనేటటువంటి నెగిటివ్, అంటే గ్రామ్ నెగిటివ్ అనేటటువంటి బ్యాక్టీరియాను కూడా గుర్తించినట్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఒక 20 మంది వరకు ఈ బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్ అయినట్టు కూడా గుర్తిస్తున్నారు. అనేక బ్యాక్టీరియాల్లో వాళ్ళు ఇన్ఫెక్షన్ లో ఉన్నారు. మరింత మందికి కూడా ఈ పరీక్షల వివరాలు కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికీ తిన్నా కూడా ఇంకా తురకపాలెంలో చనిపోవడానికి గల కారణాలు అనేది ఇంకా ఐడెంటిఫై అవ్వట్లేదు. కాకపోతే అక్కడ మెరుగైనటువంటి భోజన సదుపాయాలు, వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మినరల్ వాటర్ సప్లై చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా మరణాలు అనేది అక్కడ ఇంకా పూర్తిగా సెప్టెంబర్ 3 తర్వాత తగ్గిపోయినాయి. అంటే ఇంకా ఎవరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి లేదు. దీంతో ఆరోగ్య శాఖ మెరుగ్గా, అంటే గతంలో ఉన్నటువంటి అంశాల్లోనే ఈ మరణాలు కూడా సంభవించినట్లు కూడా నిర్ధారిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్, అంటే ముందు వాటర్ ద్వారా జరిగిందా అనే దానికి సంబంధించి కూడా నిర్ధారణ కోసం నీటి పరీక్షలు చేశారు. ఇంకా వాటి శాంపిల్స్ రావాలి. 2 బ్లడ్ టెస్టులకు సంబంధించినటువంటి వాటిల్లో కొంతమందికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తెలుస్తుంది, మరి కొంతమంది కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. అయితే వాళ్ళు కూడా
ఆ బ్యాక్టీరియా వల్లే చనిపోయారు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. పూర్తి స్థాయిలో నిర్ధారణ కావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. దాంతో పాటు ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి నిన్న ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి డిటెక్ట్ చేసేటటువంటి పరికరాలను కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా తురకపాలెంలో ఏమన్నా కాలుష్యతమైనటువంటి వాతావరణం ఉందా, అక్కడ గాలి కాలుష్యం వల్ల ఏమన్నా ఈ మరణాలు సంభవిస్తున్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నేషనల్ డిసీజ్ కి సంబంధించినటువంటి సెంటర్ కి సంబంధించినటువంటి బృందం కూడా నిన్న తురకపాలెంలో పర్యటించడం జరిగింది. దాంతో పాటు జీజీహెచ్ లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని నివేదికల్ని ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఈ రోజు ఐసీఎంఆర్ఏ బృందం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు యాక్చువల్ గా నిన్నే రావాలి, కాకపోతే వస్తారా లేకపోతే మరింత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాయి శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.